శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 3 ఆగస్టు 2025 నుంచి 9 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, గురు శుక్రుల యొక్క కలయిక మంచి ధనయోగాలని చేకూరుస్తుంది. అయితే గురువు శుక్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు అవడము, ఇద్దరు కూడా గురువుకి సంబంధించిన గ్రహాలే అవడము ఇక్కడ గమనించదగ్గ విషయము. ఇద్దరు పరస్పర వ్యతిరేకులు అయినప్పటికీ కూడా ఈ గురు శుక్రుల యొక్క కలయిక చక్కటి ధనయోగాన్ని ఇస్తూ ఏ రాసుల వారికి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాం. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగము ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నది. కర్కాటక రాశిలో అత్యంత ఉదారమైనటువంటి భావనతో ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఆ చంద్రుడు ఎంత మెత్తటి హృదయం కలవాడో ఆయన రాశి అయినటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు ఇద్దరు కూడా అంతే సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫలితం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉంది. ఇది ఏమాత్రము అజాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి కాదు. పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వారు తీసుకోవాలి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, అవి రోడ్డు ప్రమాదాలు, జలమార్గం మీద ప్రమాదాలు, అలాగే వాయు మార్గంలో విమాన ప్రమాదాలు, రైళ్లు, బస్సులు, ఇక ఈ రవాణాకి సంబంధించి ఏవైనా సరే అన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రవాణా సాధనాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారో అందు జాగ్రత్తగా ఉండాలి. కాలి నడకన వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించి, ఎముకలకు సంబంధించి, భార్యాభర్తలకి మధ్య అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, ఇలా ప్రతి విషయంలోనూ ఆరోగ్యమే కానీ సంతానమే కానీ ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త అన్నమాట. ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏమీ మార్పులు లేవు మిగతా గ్రహాలలో. ఒక్క చంద్రుడి యొక్క గమనం మాత్రమే మార్పు ఉన్నందువల్ల ఇక రాసుల్లోకి వెళ్ళి ముఖ్యమైన ఫలితాలు, రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. తులారాశి. తులారాశి వారికి ఇది బాగుంది, ఇది బాలేదు అనడానికి లేకుండా అన్నీ చాలా బాగున్నాయి. కుజుడైతే అంత పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే రాహు గారి యొక్క స్థితి సంచారం మీద గురువు గారి యొక్క దృష్టి పడుతున్నందువల్ల ఈ సంచారం బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శనిగారు బాగున్నారు, గురు శుక్రులు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు, కేతు బాగున్నారు. వెరసి అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఉద్యోగ జీవితంలో పూర్తిగా సంతృప్తిగా ఉంటారు, అనేక విధాల కష్టపడతారు. ఇన్నాళ్ళు మీరు కష్టం ఎంతైతే చేశారో అది మీకు అక్కడికి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ ధనము కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు శని కుజులకి స్తోత్రపారాయణాలు చేసుకోండి. మిగతా అన్ని విషయాలలో కుటుంబంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఏదైనా పెట్టుబడుల రీత్యా కానీ, యోగాల రీత్యా కానీ, విజయావకాశాల రీత్యా కానీ, ప్రయాణాల విషయంలో కానీ, పిత్రార్జితాల విషయంలో కానీ, అలాగే ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ మీరు ఏ అంశాన్ని టేకప్ చేస్తారో ఆ అన్ని అంశాలలోనూ కూడా ఖచ్చితంగా మీకు అభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. స్త్రీలకి బాగుంది, విద్యార్థులకి బాగుంది, సంతానానికి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు.
ఇన్ని రకాలుగా బాగుంటున్నప్పుడు అసలు ఇంకా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పవలసిన అవసరం లేకుండా అత్యద్భుతంగా ఉంటుంది, పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియచేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి 4వ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత మాతృవర్గరీత్యా బాగుంటుంది అనే శుభవార్తలు వింటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.